మ్యాథ్స్ సైంటిస్ట్ చెప్పమ్మా, ఏది ట్రయాంగిల్? ఆ తర్వాత ట్రయాంగిల్ గేమ్లో జరిగిన రచ్చపై ఒక్కొక్కరితో మాట్లాడారు నాగార్జున. మ్యాథ్స్ స్టూడెంట్ భరణి దేన్ని ట్రయాంగిల్ అంటారో చెప్పు అంటూ బోర్డుపై భరణితో రాయించారు. ఆ తర్వాత ట్రయాంగిల్ కాదని వాదించిన మొట్టమొదటి సైంటిస్ట్ తనుజ లేమ్మా, ట్రయాంగిల్ అని దేన్నంటారు తనుజ అని అడిగారు నాగార్జున. దాంతో తనుజ 3 భుజాలు ఒకే విధంగా ఉండాలని బిగ్ బాస్ చెప్పారు, అందుకే నేను అబ్జెక్షన్ చెప్పాను అని అన్నది. ట్రయాంగిల్ అంటే ఒకే షేప్ లో ఉంటుందా? ఇన్ని వారాలు ఉండేసరికి నీకు ఇలాగే అనిపించింది అనిపిస్తుందిలే. మరి భరణి దగ్గర కూడా సమానంగా లేవు కదా, పోనీ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, అన్ని సమానంగా ఉండాలని. అప్పుడు భరణి పెట్టిన వాటిలో కూడా అన్ని సమానంగా లేవు కదా అని అడిగారు నాగ్. అది సైజ్ చిన్నగా ఉంది సార్, బట్ భుజాలన్నీ సమానంగా ఉన్నాయి అని చెప్పింది తనుజ. దాంతో నాగార్జున, మనం గెలవాలనుకున్న వాళ్ళ పక్కన నిలబడటంలో తప్పు లేదు, కానీ ఒక వాదనకి దిగినప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు అది ట్రయాంగిల్ కాదంటావు, భరణి ఏకంగా బ్లూది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటాడు. మీ డౌట్ క్లారిఫై చేస్తా అంటూ మ్యాథ్స్ టీచర్ అవతారం ఎత్తారు నాగార్జున. ఇందులో 4 భుజాలు ఎక్కడున్నాయి? దేన్ని ట్రయాంగిల్ అంటారు, దేన్ని రెక్టాంగిల్ అని అంటారో ప్రాపర్టీస్ తెచ్చి మరీ చూపించారు. ఆ తర్వాత మన మ్యాథ్స్ స్టూడెంట్ వీడియో చూపించండి అని, ఇది ట్రయాంగిల్ కాదు అని భరణి వాదించిన వీడియోని చూపించి అదే స్లైడ్ తీసుకొచ్చి ఇందులో 4 భుజాలు ఎక్కడున్నాయి అని అడిగారు నాగ్. ఆ ఎడ్జ్ తేడాగా ఉంది సార్ అని భరణి అనడంతో, ఇది చెక్కినప్పుడు అలా కొంచెం బంప్ వచ్చింది, నువ్వు పెట్టిన ట్రయాంగిల్లో కూడా ఒకదానికి బంప్ ఉంది కదా, 4 భుజాలు ఇందులో ఎక్కడున్నాయి? ట్రయాంగిల్ అంటే 180 చొప్పున 360 డిగ్రీలు ఉంటుంది కాబట్టి సంజన సంచాలకుగా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అన్నారు నాగ్. బొంగులో రింగు భరణికి చెప్పింది నువ్వే కదా తనుజ. ఆ తర్వాత తనుజకి మళ్ళీ వాయింపు స్టార్ట్ చేశారు. రింగు దాచడం గురించి మాట్లాడుకుందామా? సంజన విన్నర్ని డిక్లేర్ చేసిన చాలాసేపటి తరువాత కదా రీతు రింగు దాచింది అని అడిగారు. లేదు సార్, నేను ఎప్పుడు దాచిందో చూడలేదు, తన షర్ట్లో రింగు ఉండటం అయితే చూస్తాను అని అన్నది తనుజ. సరే, ఎప్పుడో చూసావు, కానీ భరణికి చెప్పింది నువ్వే కదా, ఎప్పుడు దాచిందో తెలియకుండా ఎలా చెప్పావు? డిక్లేర్ అయిపోయిందని ఇమ్మాన్యుల్ సంజన చెప్పారు కదా అని అడిగారు నాగ్. దాంతో తనుజ, సార్ రింగు కనిపించడం లేదని వేసిన రింగ్నే తీసి మళ్ళీ ఇచ్చింది సంజన గారు, ఆ రింగే వేశారు. వీడియోలో ఏముంది నాగార్జున, రింగు ఎప్పుడు దాచింది? అప్పుడే రీతు షర్ట్లో రింగ్ చూశాను, అందుకే చెప్పాను. అప్పుడు రీతు ఆయనవి 2 రింగ్స్ ఉన్నాయని రీతు వాదించడంతో నేను చెప్పాల్సి వచ్చింది అని తనుజ చెప్పింది. సరే వీడియో చూద్దాం అని సినిమా చూపించారు నాగార్జున. అయితే నాగార్జున చెప్పినట్టుగా గేమ్ ఎప్పుడో డిక్లేర్ చేస్తే ఆ తర్వాత రీతు రింగు దాచలేదు, జస్ట్ డిక్లేర్ అని చెప్పగానే రింగు దాచేసింది రీతు. అయితే నాగార్జున హోస్టింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, అక్కడ ఏమున్నా ఎలా ఉన్నా ఆల్రెడీ తీర్పు పేపర్ రెడీగా ఉండడంతో అదే చదివి వినిపిస్తారు కాబట్టి చివరికి రీతు చేసిందే కరెక్ట్ అని, తనుజ చేసింది తప్పని తేల్చేశారు. నాగార్జునని ప్రశ్నించిన తనుజ, పాయింటే కదా, విన్నర్ డిక్లేర్ అయిపోయిన తర్వాత నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తే లాభం ఏంటని అడిగారు నాగార్జున. ఇక్కడ టోటల్ ఇష్యూలో భరణి తనుజాల మిస్టేక్ ఎంత ఉందో బిగ్ బాస్ టీమ్ మిస్టేక్ కూడా అంతే ఉంది. ఆ రెక్టాంగిల్ షేప్ సరిగా పెట్టకపోవడం వాళ్ళదే తప్పు. చిన్న వంపు పెట్టారంటే అది కరెక్ట్ కాదని డిస్క్వాలిఫై చేయొచ్చు. అదే అభిప్రాయంతో భరణి వాదించాడు. ఇక్కడ రింగ్ ని షర్ట్ లోపల దాచడం గేమ్ స్పిరిట్ కాదు, బట్ అది ఆమె స్ట్రాటజీ అంటే గొడవ లేదు. కానీ డిక్లేర్ అని చెప్పిన తర్వాత మరి సంజన రింగ్ ఎందుకు ఇచ్చారు అని నాగార్జునని సూటిగా ప్రశ్నించింది తనుజ. మళ్ళీ మొదటికొచ్చిన నాగార్జున, ఆమె పాయింట్ కూడా కరెక్టే కదా, గేమ్ డిక్లేర్ చేసేశాక రింగు వేయకూడదు అని చెప్పిన వాళ్ళు మరి ఆ రింగు ఎందుకు ఇవ్వాలి? నేను ఇష్యూ చేయాలని కాదు, రీతు రింగ్ గురించి మాట్లాడింది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించాను. షర్ట్లో ఒక రింగు దాచేసుకుని ఆయన 2 రింగులు వేశారని చెప్పింది, అప్పుడు నేను చూశాను కాబట్టి చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది తనుజ. దాంతో నాగార్జున మళ్ళీ మొదటికి వచ్చారు.
ఇష్యూ స్టార్ట్ చేసింది నువ్వే కదా, రెడ్ ట్రయాంగిల్ కరెక్ట్ కాదని అన్నావు కదా అని అన్నారు. అవును సార్, కానీ మూడు ఒకే షేప్లో ఉండాలని బిగ్ బాస్ చెప్పారు, అందుకే నేను మాట్లాడాను అని చెప్పింది. వీడియో ప్లీజ్. తనుజ వల్లే గొడవ, కింగ్ తీర్పు. షేప్ అంటావు, సైజ్ అంటావు, నీ క్లారిటీ కోసం ఇంకో వీడియో చూపిస్తా అంటూ మరో వీడియో చూపించారు నాగార్జున. ఆ వీడియోలో భరణి ఓడిపోయిన తర్వాత గుడ్ రీతు అని అభినందించాడు. యాక్సెప్ట్ చేసేశాడు గెలుపుని. బట్ ఎప్పుడైతే తనుజ షేప్ సరిగా లేదని వాదించిందో ఇక మనోడు చెలరేగిపోయాడు. అదే వీడియోని చూపించినారు నాగ్. డౌట్ రైస్ చేయడం తప్పు కాదు, నువ్వు అక్కడ రైస్ చేసిన డౌట్ వల్లే గొడవైంది, నీకు క్లారిటీ లేదు, దానివల్లే ఇదంతా జరిగింది అంటూ తనుజని తప్పు పట్టారు నాగార్జున. ఆ తర్వాత తనుజ ఫోటోని పెట్టి బాటిల్తో పగలగొట్టేశారు. ఏదైనా విషయాన్ని లేవనెత్తినప్పుడు బలమైన పాయింట్లు పెట్టు అని చురకలేశారు నాగార్జున. ఆ తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళ ఫైనలిస్టులకు డమ్మీ ట్రోఫీ ఇచ్చి ఆ ట్రోఫీకి వాళ్ళు ఎందుకు అర్హులో చెప్పాలన్నారు. నేను గేమ్ బాగా ఆడుతున్నాను, నేను ఎంత ఎఫర్ట్ పెట్టగలనో అంత ఎఫర్ట్ పెడుతున్నాను అని సుమన్ చెప్పాడు. ఆ తర్వాత ఇమ్ము మాట్లాడుతూ, నేను కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాను, ఇప్పటి వరకు కమెడియన్ విన్ అవ్వలేదు, ఇప్పుడు నేను అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు ఎమాన్యుల్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన డిమాండ్ పై గెలిచి దెబ్బ తాకినా ఆడుతున్నాను, కంటెంట్ కోసం క్యారెక్టర్ మార్చుకోలేదు అని భరణి తన పాయింట్స్ చెప్పాడు. ఇక డెమాన్ మాట్లాడుతూ, నేను అన్ని పనులు చేశాను, వార్నింగ్స్ వల్ల నా గేమ్ పోతుందని చెప్పినా నేను మాట మీద నిలబడ్డాను అని అన్నాడు డెమాన్. డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్, కమిట్మెంట్తో నేను ఆడి విన్ అవ్వాలని అనుకుంటున్నాను అని కళ్యాణ్ అన్నాడు. లేడీ విన్నర్ అవ్వాలని నేను అనుకుంటున్నా అని తనుజ చెప్పింది. ఇలా హౌస్ మేట్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అయితే ఎవరు విన్ అవ్వాలనే దానిలో కళ్యాణ్, ఇమాన్యుల్కి 7 ఓట్లు రాగా సుమన్ డిమాండ్లకు 4 చొప్పున తక్కువ ఓట్లు రావడంతో కెప్టెన్ కళ్యాణ్ చే వాళ్ళ ట్రోఫీలను బద్దలు కొట్టించారు నాగార్జున. అయితే నామినేషన్లో ఉన్న 6గురిలో ఒక్కరిని కూడా సేవ్ చేయకుండా ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పలికారు హోస్ట్ నాగార్జున.